నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపంలో ఆదివారం సామూహిక ఉచిత ఉపనయనాలు జరిగాయి. బంటుమిల్లి చంద్రశేఖర శాస్త్రి ఆధ్వర్యంలో పండితులు శాస్త్రోక్తంగా ఈ క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర శాస్త్రి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు 11 మంది వటువులకు ఉపనయనం చేయడం జరిగిందన్నారు. 8 నుండి 16 సంవత్సరాల లోపు ఉపనయనం చేసుకుంటే విద్యా బుద్ధులు మెండుగా అలవడతాయన్నారు. ఇందులో కొందరు వయసు ఎక్కువ ఉన్న శాస్త్రానికి కట్టుబడి క్రతువులో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వటువుల తల్లిదండ్రులు, పలువురు పండితులు పాల్గొన్నారు. సామూహిక ఉపనయనములు శ్రీ కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో సామూహిక ఉపనయనాలు చేయడానికి స్వామివారి యొక్క అనుగ్రహ సంకల్ప బలంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో జరిగింది, దిగ్విజయంగా. తర్వాత ఈ ఉపనయనాలు చేసే ఉద్దేశం ఏమంటే, ప్రతి బ్రహ్మజాతిలో అయినా ఇతర జాతులు అన్ని జాతులకు ఒక్కొక్క వయస్సును నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గర్భాశవేషు బ్రాహ్మణ్య, బ్రహ్మజాతి అనేది 8వ సంవత్సరం, గర్భం నుంచి 8వ సంవత్సరం అంటే 7వ సంవత్సరం, తర్వాత జన్మైన దగ్గర నుంచి 8వ సంవత్సరం. చాలా తక్కువ సంఖ్యలో 4 ముగ్గురు. బాల్యం అంటే ఒక 12 సంవత్సరాలు, 16 సంవత్సరాల లోపు అయోధికులే రావాలని ఖచ్చితంగా పాటించాలి అనే నియమాన్ని అనుసరించి బాల్యంలోనే ఈ యొక్క ఉపనయన సంస్కారాన్ని జరిపించే విధానానికి అందరూ కూడా అలవాటు పడడం అనేది సంఘ శ్రేయోభివృద్ధికే కాకుండా ఆ పిల్లల యొక్క శ్రేయోభివృద్ధి కూడా మంచి దోహదం చేస్తుంది. ఆ విధంగా సర్వ దేవతల యొక్క అనుగ్రహం కూడా కలగడంతో ఆ విద్యా కాలంలోనే, విద్యార్థి కాలంలోనే ఈ యొక్క ఉపనయనాలు జరగడం అనేది అనుచానంగా జరగాల్సిన విధానం అన్నమాట. ఆ విధంగానే 8వ సంవత్సరం దగ్గర నుంచి చేయాలని చెప్పేసి 16 సంవత్సరం లోపల వాళ్ళకే చేయాలని మేము సంకల్పం జరిగింది. ఆ విధంగా జరిగినప్పుడు ఆ విద్య అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అభివృద్ధి చెందడం, గౌరవాభివృద్ధి చెందడం, అన్ని విధాలుగా కూడా విద్యా ఉద్యోగ విద్యా వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడం, జీవితం సుసంపన్నంగా జరగడం జరుగుతుంది. ఆ విధంగా చేయడానికి సంకల్పించింది. ఈ విధంగా అందరూ కూడా సహకరించడం జరిగింది. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సత్యస్కాలంలో, అంటే ఎప్పుడైతే మనం ఉపనయనం చేసే వయస్సు ఉంటుందో ఆ వయసులోనే ఉపనయనం చేయడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. సర్వే నాసుఖం సమస్త సన్మంగళాలు. కొంతమంది వయస్సు పైబడినా కూడా సంస్కార సాంప్రదాయాన్ని అనుసరించి పంచశిఖలతోటి కూడా తర్వాత చెవులు కొట్టడం అంటారు, కర్ణవేతం, ఆ విధంగా కూడా జరగడానికి సిద్ధపడితే ముందుకు రండి అంటే వచ్చారు పాపం. అందరూ కూడా బాగానే సంప్రదాయాన్ని అనుసరించి జరిపించుకోవడం జరిగింది. అందరికీ కూడా విద్యా అభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలిగి అందరూ కూడా పురోభివృద్ధిని పొంది ఆ గాయత్రీదేవి యొక్క, ఆ విశ్వకర్మ భాగాన్ని యొక్క, కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నాను.